క్షణ పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమకు చెందిన 3 ఎకరాల భూమి కబ్జా. గత 10 ఏళ్లుగా ఎవరిని ఆశ్రయించినా జరగని న్యాయం. అధికారులను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యం. గాయత్రి క్లస్టర్స్ తో తమ భూమి కలిపేసి దగా. మొన్న టీడీపీ, నిన్న వైసీపీ, నేడు బీజేపీ నేతగా మారిన జవ్వల శ్రీనివాసులు అంటూ ఆరోపణలు. స్థానిక ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన బాధిత సయ్యద్ సలాం కుటుంబ సభ్యులు. రూల్స్ మార్చి అయినా ప్రజలకు న్యాయం చేయాలి. భూమి ఒకరి పేరుతో, అనుభవం మరొకరి పేరుతో. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతోనే రెవెన్యూ సమస్యలు. గ్రామాల్లో పెచ్చుమీరిన భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం. రెవెన్యూ సదస్సులకు పోటెత్తుచున్న బాధితులు. అర్జీలు పరిష్కరించకపోతే సమస్య ఎప్పటికీ తీరదు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆవేదన. అస్పష్ట వైఖరితో నిండా మునిగిన వైఎస్ జగన్. నాడు అధికారంలో ఉండి కేంద్రానికి మద్దతు, నేడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి సహకారం. ఢిల్లీ నిరసన ధర్నాలో కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం. అక్రమాస్తులు, వివేక కేసుల భయంతో సతమతం. కేసీఆర్ లా జగన్ ది కేంద్రంతో ఊగిసలాట ధోరణి. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో పెచ్చుమీరిపోయిన భూ కబ్జాలు, అధికార దుర్వినియోగంతో గ్రామాల్లోనూ భూ సమస్యలు పెరిగిపోయాయని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులకు బాధితులు పోటెత్తుచుండటమే అందుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. నిమ్మలపల్లి మండలం రెడ్డివారిపల్లె, మాచిరెడ్డిగారిపల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో ప్రసంగించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ కార్యక్రమానికి సర్పంచులు అధ్యక్షత వహించగా నోడల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి, మండల తహసీల్దార్, ఫారెస్ట్ అధికారి, వీఆర్ఓలు, ప్రజలు పాల్గొంటున్నారు. ప్రజల నుండి తహసీల్దార్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ ఏ భూములు కొనకూడదో, ఏవి కొనాలో అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. చాలా మంది డీఫారం పట్టా భూములు కొనుక్కున్నారని, అనుభవంలో కొనుక్కున్న వారు ఉంటే లెక్కల్లో అమ్మిన వారి పేర్లు అలాగే ఉండిపోతాయని వివరించారు. అటువంటి వాటిని అనుభవం మేరకు ముటేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రూల్స్ పేరుతో డీఫారం పట్టా భూములను అనుభవం ఉన్నవారి పేరుతో ఇవ్వకపోతే రెవెన్యూ సదస్సుల ఉద్దేశమే నెరవేరదని తేల్చి చెప్పారు. వచ్చే అర్జీలలో 70% అర్జీలు డీఫారం పట్టా భూములకు సంబంధించి ఉన్నాయన్నారు. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ప్రభుత్వం రూల్స్ ను మార్చి అయినా సరే రెవెన్యూ సదస్సుల యొక్క లక్ష్యం నెరవేర్చాలని కోరారు. రూల్స్ పేరుతో అర్జీలను పక్కన పెడితే సమస్యలు అలాగే ఉండిపోతాయని సూచించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి భూ తగాదాలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈనాడు ఇక్కడ ప్రతి విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో మనము ఒక పని చేసుకోవాలా రెవెన్యూ ఆఫీసులో ఉంటే మండలాలకు పోవాలా, లేదు సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోవాలా, అక్కడ అర్జీలు ఇస్తే అర్జీలు తీసుకున్న తర్వాత సక్రమంగా పరిష్కరించే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు రెవెన్యూ సదస్సులో ఇచ్చేటువంటి అర్జీ 45 రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమాచారం మీకు ఇచ్చి పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మనము మామూలుగా మనకు మెట్ట ప్రాంతాలు, మన ప్రాంతాల్లో ఎక్కువ డీకేటీ పట్టాలు ఉంటాయి, సెటిల్మెంట్ పట్టాలు తక్కువగా ఉంటాయి. ఈ డీఫారం పట్టాలు మనం తీసుకున్నప్పుడు చాలా మంది దగ్గర ఒక తెలియకుండా కొనుక్కో ఉంటారు. కొనుక్కున్నప్పుడు రెవెన్యూ లెక్కల్లో మ్యూటేషన్ కాదు, ఎందుకంటే చట్టపరంగా డీఫారం పట్టా భూములు కొనకూడదు, అమ్మకూడదు అని చట్టం ఉంది. కానీ అవసరానికి ఎప్పుడో అమ్మేసింటారు, లెక్కల్లో వాళ్ళ పేరు అట్లా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఈయన భూమి మీద వేరే వాళ్ళది ఉంటారు ఫీల్డ్ మీద. ఇప్పుడు అటువంటి వాటిని మ్యూటేషన్ చేయాల్సిందిగా నేను తహసీల్దార్ గారికి అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న చూసే నేను సారు ఖచ్చితమైన రూల్స్ పాటిస్తున్నారు. చాలా నిక్కచ్చమైనటువంటి ఆఫీసర్ మన తహసీల్దార్ గారు. ఎప్పుడైతే చట్టము ఇంప్లిమెంటేషన్ చేస్తామో ఇక్కడ వచ్చేటువంటి అర్జీలు చాలా మాత్రం వెనకబడిపోతాయి. ఎవరైతే డీఫారం పట్టా భూములు అర్హులు, పేద ప్రజలైనటువంటి అర్హులు ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్లకు అనుభవం మేరకు తిరిగి వాళ్లకు హక్కులు కల్పించాల్సిందిగా నేను ప్రభుత్వం ద్వారా లేదా తహసీల్దార్ గారి ద్వారా తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విధంగా అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా మనం కూడా రైతులు కొనుక్కునేటప్పుడు చాలా చూసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ చెక్ చేసుకోవాలి, హక్కుదారులు ఎవరు చూసుకోవాలి, 1B ఎవరి పేరుతో ఉందో చూసుకోవాలి. 1B కన్నా ఎక్కువ ఏదన్నా ల్యాండ్ ఎక్స్టెంట్ మనకు అమ్ముతున్నారేమో చూసుకోవాలి. ఎందుకంటే 1 ఎకరాలో 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాల పైన
1 వీల్ పూర్తిగా 4 ఎకరాలకు ఉంటాయి. వాళ్ళ వారసులు ఎవరో పుట్టుకొచ్చి మేము అమ్ముతాము ఉంటారు. అవి కొనేసినామంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ల్యాండ్ గ్యాబింగ్ యాక్ట్ ద్వారా చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి అవన్నీ చెక్ చేసుకోవాలా. మళ్ళీ గ్రామాల్లో ఉన్నటువంటి మోడల్ మున్సిపాలిటీని లక్ష్యంగా మదనపల్లి పట్టణంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఇదివరకే ట్రాఫిక్ నియంత్రణకు సిటిఎం రోడ్డులోని వృక్షాలను తొలగించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహుదా కాలువపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పట్టణంలోని అన్ని వార్డులలో పెండింగ్ లో ఉన్న కాలువలకు బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ నిర్వహించారు. పట్టణంలో డ్రైనేజీలు, సీసీ రోడ్డు నిర్మాణాలు వేగవంతం చేయాలి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించండని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంబంధిత అధికారులకు సూచించారు. మదనపల్లి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో ఆర్ఎన్టీ కాలనీ మరియు సొసైటీ కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ప్రజల రాకపోకలకు రోడ్లు సౌకర్యవంతంగా ఉండాలన్న ఆశయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టామని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూనే మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్యం విభాగాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సొసైటీ కాలనీ, పిఎన్టీ కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అలాగే అన్ని వార్డులలోనూ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, నాయకులు రాధమ్మ, పులి మహాలక్ష్మి, బెల్లే రెడ్డి ప్రసాద్, నాగార్జునరెడ్డి, సందీప్, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, సంగం శ్రీనివాసులు, బీదం గురునాథ్ యాదవ్, మంజునాథ్, విజయమ్మ, స్థానిక వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారి వార్డులో 5 లక్షల రూపాయలతో డ్రైన్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ మొన్న మేము ఏదైతే పూజలు చేశామో ఆ రోడ్లు అన్ని కంప్లీట్ చేసేసారు. యథావిధిగా మదనపల్లి పట్టణ అభివృద్ధిగానే అదే ధ్యేయంతో పనిచేస్తున్నాం. ఇంకా చాలా మనము అభివృద్ధి చేయాలా, చాలా ఫండ్స్ అవసరం ఉంది. ఆ దిశలో పయనిస్తున్నాము. ఆర్థిక వనరులు రాష్ట్రం మొత్తం కుదించిపోయినాయి. గత ప్రభుత్వం చేసిన పనికిరాని నిర్ణయాల వల్ల ఈరోజు కష్టాలు ఉన్నాయి. అయినా మనం పర్వాలేదు, కొద్దిగా గాడిలో పెట్టి తప్పకుండా ఈ సిఎఫ్ఎంఎస్ అనేది పక్కకు పోతేనే మున్సిపాలిటీలు అభివృద్ధి అవుతాయి. ఆ దిశలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వినియోగించాము. తప్పకుండా మార్చి నుంచి పూర్తి స్థాయిగా సిఎఫ్ఎంఎస్ పరిధిలో లేకుండా పూర్తి స్థాయిగా ఏదైతే మొత్తం ఆర్థికంగా ఎంత మొత్తం ఫైనాన్స్ అంతా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలో ఉంటాయి. అప్పుడు మనము పూర్తి స్థాయిగా అభివృద్ధి చేయగలుగుతాము. తప్పకుండా మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి అందరితో కలుపుకొని బాగున్నాము, అందరూ బాగా పనిచేస్తామని సరే. పొంగనూరు పట్టణంలో అమరాన్ని అంటిన చల్లాబాబు పుట్టినరోజు వేడుకలు. పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక గోకుల్ సర్కిల్లో గురువారం పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాణసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించారు. పొంగనూరు నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గత ఎన్నికల్లో ఓటమి అంచుల దాకా తీసుకొచ్చిన చెల్లాబాబు టీడీపీ శ్రేణుల్లో మంచి ఇమేజ్ సాధించారు. అనంతరం పరిణామాలతో కూడా ఓ దశలో మున్సిపాలిటీని కూడా దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఇదివరకు పెద్దిరెడ్డితో తలపడిన నేతలు కనీసం పోటీ చేసే స్థాయిలో కూడా లేక చతికిల పడ్డారు. అయితే చెల్లాబాబు కష్ట సమయాల్లోనూ వెన్ను చూపక పార్టీ నాయకులకు, క్యాడర్కు తోడు నీడగా నిలిచారు. దీంతో ఆయనకు పొంగనూరు నియోజకవర్గంలోనూ పార్టీలోనూ బాగా పరపతి పెరిగిందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో గురువారం చెల్లాబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పొంగనూరు పట్టణంలోనే కాక నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో చెల్లాబాబు జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. రంపిచెర్లలో వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తల నడుమ జన వాహినితో పెద్ద ఎత్తున చెల్లాబాబు రెడ్డి ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, టీడీపీ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైసీపీ ఒకే ఒక్క విషయంపై పూర్తి స్పష్టతతో ఉంటుంది. అదే వైసీపీ ఎలాగైనా అధికారంలోకి రావాలి, జగన్ ముఖ్యమంత్రి కావాలి. మిగిలిన అంశాలపై వైసీపీ తీరు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీకి దూరంగా ఉంటూ దానికి అవసరమైనప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇస్తుండేవారు. కానీ ఏపీలో వైసీపీ ఓడిపోయి మోడీ, అమిత్ షాల సహాయ సహకారాలు పొందలేకపోతున్నప్పుడు జగన్ ఢిల్లీ ధర్నాలో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. తద్వారా తనకు పక్కలో బెల్లంలా మారిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలని వదిలించుకోవచ్చనే ఆలోచన ఉంది. అలాగే మోడీ ప్రభుత్వానికి తాము కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నామని బలమైన సంకేతం పంపాలనుకున్నారు. కానీ జగన్ సంకేతాలను మోడీ, అమిత్ షా పట్టించుకోలేదు. అలాగని కాంగ్రెస్ లో చేతులు కలపడానికి జగన్ కు ధైర్యం చాలడం లేదు. అక్రమాస్తులు, వివేక హత్య కేసుల భయంతో పాటు తాజాగా ఏపీలో ఎదురవుతున్న రాజకీయ ఇబ్బందులే ఇందుకు కారణమని అందరికీ తెలుసు. కనుక నిన్న లోక్సభలో జమిలీ బిల్లుకి వైసీపీ అనుకూలంగా ఓట్లు వేసింది. జమిలీ ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా, ఎప్పుడు జరుగుతాయనేది వైసీపీకి ముఖ్యం కాదు. ఈ వంకతో తాము బీజేపీతోనే ఉన్నామని తెలియజేస్తూ మోడీ, అమిత్ షాల పట్ల జగన్ తన విధేయత చాటుకునే ప్రయత్నం చేశారని భావించవచ్చు. అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కదా అని సందేహం కలగవచ్చు. నిజమే. కానీ ఆయన బీజేపీతోనే ఉన్నామని సంకేతం ఇస్తుండటమే కాకుండా ఎన్నికల ముందు ఆ పార్టీతో ధైర్యంగా పొత్తులు పెట్టుకున్నారు. కానీ జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి భయపడ్డారు. కారణాలు అందరికీ తెలుసు. కనుక చంద్రబాబు నాయుడు అవసరమైనప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయగలరు. కానీ జగన్ వేయలేరని మరోసారి స్పష్టమైంది. జగన్లోని ఆ భయం లేదా అస్పష్టత కారణంగా ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ కు దూరంగా ఉండిపోక తప్పటం లేదు. కానీ మళ్లీ అదే మోడీ, అమిత్ షాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పటం లేదు. కేసీఆర్ లాగా అని పరిశీలకులు భావిస్తున్నారు. తమకు చెందిన 3 ఎకరాల పట్టా భూమిని అధికార బలం, డబ్బు బలంతో కబ్జా చేశాడు. పక్కనే ఉన్న కంకర క్యారీలో కలిపేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేశాడు. తాము ఎక్కని కార్యాలయం గడప కానీ, కలవని నాయకులు కానీ లేరు. అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని ప్రముఖ కురబ సంఘం నేత, మొన్న టీడీపీ, నిన్న వైసీపీ, నేడు బీజేపీ నేత అయిన జబ్బల శ్రీనివాసులపై బాధిత కుటుంబం స్థానిక ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది. బసనికొండ గ్రామం వెంకటప్పకోట సర్వే నెంబర్ 1072-1 లెటర్లో ఉండే 3 ఎకరాల పట్టా భూమి తమ పేరుతో ఉందని సయ్యద్ సలాం అలియా శ్రీనివాస ఆచారి ఆరోపించారు. అందులో గత 10 సంవత్సరాలుగా అన్యాయంగా ప్రవేశించి కబ్జా చేసి దౌర్జన్యంగా క్వారీ నడుపుతున్నట్లు జబ్బల శ్రీనివాసులపై విరుచుకుపడ్డారు. గాయత్రి కన్స్ట్రక్షన్ పేరుతో తమకు చెందిన 3 ఎకరాల భూమిలో ఇప్పటికే 2 ఎకరాల భూమి పూర్తిగా ఎందుకు పనికి రాకుండా చేసేశాడన్నారు. మిగిలిన భూమిలోకి కూడా తమని రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. తాము దీనికి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, భూగర్భ గనుల శాఖ ఆఫీసు చుట్టూ తిరిగినా మాకు న్యాయం జరగలేదని వాపోయారు. టీడీపీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉండేదని, కానీ వైసీపీ నాయకుడు టీడీపీ హయాంలో కూడా అధికారులను శాసిస్తున్నాడన్నాడు. ఈ విషయం మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ పాషా ద్వారా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రివర్యులు లోకేష్ కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఈ విషయం మీడియా మిత్రులు చేరవేసి మాకు న్యాయం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. పంచాయతీ గ్రామంలో ఉండేది మా నాన్న భూమి. ఇంతవరకు మాకు ఏం న్యాయం జరిగింది లేదు. ఎక్కని ఆఫీసు లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మాకు ఎవరైతే న్యాయం చేయలేదు. మా నాన్న మాకు ఇచ్చిన ఒకటే, మాకు ఏం లేదు. ఆధారము సేద్యం చేసుకుంటే అనే భూమిని గొప్ప పట్టించేసి వేస్ట్ మంది అంతా వెళ్ళేసి మేము ఆయన చుట్టూ తిరుగుతా అంటే కూడా లెక్క లేకుండా తినేస్తున్నాము. మేమంటే ఏమాత్రం పట్టించుకోకుండా వస్తున్నాడు. అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులకు ముందుగానే లంచాలు ఇచ్చేస్తాను. పాస్బుక్లు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, స్కెచ్ ఉంది, 1B ఉంది, అలంగా అన్నింటిలో ఉన్నాయి మాకు. నేను ఎక్కని మెడికల్ ఆఫీసులు తిరిగి ప్రతి ఒక్క ఆఫీసు తిరిగి ఎన్నిసార్లు ఇది చేసిన వాళ్ళకి ఆయన ఏదో ఒకసారి ఇది చేస్తూ లంచాలు ఇచ్చేటట్టు మాకు మోసం చేస్తూ ఉన్నాడు. న్యాయం మాకు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మాకు ఇది చెప్తే వేరే జీవన ఆధారంగానే లేదు. మా నాన్న ఆస్తి మేము కానీ పొలం చేసుకుంటూ ఉన్నాము. 2010-12 వరకు కానీ చేసినాము. అతను వేస్టేజ్ మొన్నంతా వేసిన తర్వాత బిల్డింగ్ చేయడం కానీ వీళ్ళు లేకుండా చేసి పెడుతున్నాను. చెప్పాడు ఇప్పుడు చేసిస్తాం, మొన్న చేసిస్తామని చెప్తాడు. మళ్ళీ
అట్లా మాటలు చేస్తూ నేను ఢిల్లీలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా అని చెప్తూ మా ఎక్కడెక్కడ తిరుగుతున్నాను వచ్చి చేసిస్తానని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు మాకు చేసి ఇచ్చింది లేదు, మాట్లాడింది లేదు. మదనపల్లి మీడియా ప్రతినిధులకి అలాగే మదనపల్లి అధికారులకి నమస్కారం. బసనకొండ గ్రామం వెంకప్పకోట పంచాయతీ సర్వే నంబర్ 1072/1లో ఫోటో లెటర్లో ఉండే భూమి 3 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 10 సంవత్సరాలుగా కబ్జా చేసి దౌర్జన్యంగా క్వారీ నడిపిస్తున్న వైసీపీ రాష్ట్ర నాయకులు జబ్బల శ్రీనివాసులు మేము దీనికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ని చుట్టూ భూగర్భ శాఖల ఆఫీస్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. టీడీపీ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉండేది. కానీ వైసీపీ నాయకులు టీడీపీ హయాంలో కూడా అధికారులను శాసిస్తూ ఈ విషయాన్ని గౌరవనీయులైన మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ద్వారా సీఎం గారు నారా చంద్రబాబు గారికి, మంత్రివర్యులు లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విషయం మీడియా ద్వారా మిత్రులు చేరవేస్తారని, మాకు న్యాయం చేస్తారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం గారిని కోరుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ నుంచి కూడా మళ్ళా బీజేపీకి మారిన జబ్బల శ్రీనివాసులు పార్టీని అడ్డు పెట్టుకొని కండవాలు మార్చుకుంటూ మా భూములను కబ్జా చేస్తున్నటువంటి జబ్బల శ్రీనివాసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమకు చెందిన 3 ఎకరాల భూమి కబ్జా. గత 10 ఏళ్లుగా ఎవరిని ఆశ్రయించినా జరగని న్యాయం. అధికారులను అధికారాన్ని అడ్డు పెట్టుకొని దౌర్జన్యం. గాయత్రి క్లస్టర్స్ తో తమ భూమి కలిపేసి దగా. మొన్న టీడీపీ, నిన్న వైసీపీ, నేడు బీజేపీ నేతగా మారిన జబ్బల శ్రీనివాసులు అంటూ ఆరోపణలు. స్థానిక ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించిన బాధిత సయ్యద్ సలాం కుటుంబ సభ్యులు. రూల్స్ మార్చి అయినా ప్రజలకు న్యాయం చేయాలి. భూమి ఒకరి పేరుతో, అనుభవం మరొకరి పేరుతో. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతోనే రెవెన్యూ సమస్యలు. గ్రామాల్లో పెచ్చుమీరిన భూ కబ్జాలు, అధికార దుర్వినియోగం. రెవెన్యూ సదస్సులకు పోటెత్తుచున్న బాధితులు. అర్జీలు పరిష్కరించకపోతే సమస్య ఎప్పటికీ తీరదు. టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆవేదన. అస్పష్ట వైఖరితో నిండా మునిగిన వైఎస్ జగన్. నాడు అధికారంలో ఉండి కేంద్రానికి మద్దతు, నేడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి సహకారం. ఢిల్లీ నిరసన ధర్నాలో కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం. అక్రమాస్తులు, వివేక కేసుల భయంతో సతమతం. కేసీఆర్ లా జగన్ది కేంద్రంతో ఊగిసలాట ధోరణి. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.